నమస్కారం. రేఖీ వాస్తు మెడిటేషన్ జ్యోతిష్ రత్నాల గురించి చర్చిస్తున్నాం మిత్రులారా. ఫైనాన్షియల్ గ్రోత్ సింహరాశి జూన్ 2025 జూన్ ప్రిడిక్షన్ సింహరాశికి ఎలా ఉన్నాయి చూస్తేనే ఫస్ట్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. వెల్త్ అయితే ఆల్రెడీ మనీ కార్డ్ వచ్చేసింది. సో లెట్స్ సీ. హెల్త్ అయితే బాగుంటుంది మీకు. థ్యాంక్ యూ. జస్టిస్ కార్డ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు జస్టిస్ కార్డ్ వచ్చిందంటేనే చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా వచ్చేసింది. ఫైనాన్స్ ఎనీవేస్ ఇంకొకసారి మళ్ళీ షఫల్ చేసి చూద్దాం. ఆహా, కార్డులు ఎగిరెగిరి పక్కకి ఎగిరెగిరిపోతున్నాయి. వెరీ గుడ్. మీకు కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి. బ్లాకేజ్లో ఉన్నారా? బ్లాకేజ్ రిమూవ్ చేయండి. సింహరాశి చాలా ఇంటెలిజెంట్ రాశి, అన్ని రాశులకెల్లా చాలా స్ట్రాంగ్ రాశి. సో ప్లీజ్ హార్డ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, రిమూవ్ ద బ్లాకేజ్, ఎనీ నెగిటివిటీ, ఫోకస్, రిమూవ్ ఇట్, లెట్ గో సిచ్యువేషన్, డూ ది లెట్ గో చేయాలి. ఓకే, నౌ లాస్ట్ వి విల్ సీ ది హెల్త్, వెల్త్. ఇప్పుడు మనం చూస్తుంది రిలేషన్షిప్. ప్లస్ సి రిలేషన్షిప్, సింహరాశి రిలేషన్షిప్, జమకాలి. మళ్ళీ బ్లాక్ వచ్చింది. గ్రీడీ, మిస్టరీ. ఆల్ గుడ్ కార్డ్స్, నాట్ గుడ్, వెరీ గుడ్ కార్డ్స్. సింహరాశి, యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. సమ్ మిస్టరీ ఈజ్ దేర్. మీ లైఫ్లో ఎక్కడో దగ్గర ఏదో మిస్టరీ జరగబోతోంది. ఆ మిస్టరీని మీరు పసిగట్టాలి. మీరు చాలా తెలివైన వాళ్ళు. అన్ని రాసుల నుంచి సింహరాశి చాలా తెలివైంది, చాలా స్ట్రాంగ్ కూడా ఉంటారు వాళ్ళు ఏంటంటే అన్ని రాసుల నుంచి వాళ్ళు కింగ్ లాంటి రాశి అనమాట. ఎదుటి వాళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా దాని నుంచి మీరు తట్టుకొని బయటకు రాగలరు. యూఆర్ వెరీ గుడ్. సో సింహరాశి వాళ్ళు మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. బెస్ట్ రాశి అనుకుంటే అన్ని బ్యాడ్ కార్డ్స్. ఎనీవే, బ్లాసమ్ కార్డ్ వచ్చింది అంటే మీకు ఎక్కడో దగ్గర కొంచెం రిలీఫ్ అనేది గ్యారంటీగా వస్తుంది ఈ మంత్లో. ఏమైనా స్ట్రాటజికలీ ప్లాన్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా, ఫ్యామిలీ తోటి ఏమైనా ప్రోగ్రామ్ చేసినా కానీ ప్లీజ్ బీ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, అండ్ స్టాండ్ ఫర్ యువర్ ట్రస్ట్. యూనివర్స్ కోసం మీరు ట్రస్ట్ చేయండి అని ఏంజిల్ కార్డ్ వచ్చింది. అయితే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ట్రస్ట్ మాత్రం చేయండి. యూనివర్స్ మీద ట్రస్ట్ చేయండి. మా కాలి ఆశీర్వాదం. నెక్స్ట్, మీ యొక్క ప్లానింగ్స్ ఏదైతే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈసారి రిలేషన్షిప్లో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఫైనాన్స్లో కూడా చెక్ చేయండి. ఏదైనా బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటే కూడా ఒకసారి అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఫర్దర్ ప్రొసీడ్ అవ్వండి. అయితే ఈ చిన్న వీడియోతో మీ నుంచి సెలవు తీసుకున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. स्वस्ति.